ఏంది ఇది పురు షహ. షహ పురుష అమ్ అహ అన్నట్టు అమ్ అహ పురుష ఆ. అబ్బా ఇది పురుషహాలనే రౌతి వరకు వచ్చేసింది ఇక వీళ్ళు అమ్ అహ కాదు ఇది రౌతి వరకు వచ్చేసింది అంతే. డైరెక్ట్ కరు ఈరన్న ఎంత తిఫల పడ్డాడో గానీ ఈరన్న ఉలువల నాయన కందిపప్పు వీరు కందిపప్పు అని హీట్ అయినాక కందిపప్పు అయితే కందిపప్పు అంతకుముందు ఉలవల ఉలువలు ఉలవలు ఉలువలు అంటే మంచిగా బలం కదనే గుర్రానికి ఉలువలే పెడతారు. మంచిగా ఉంది కానీ ఎలా డైరెక్ట్ కర్ ఉంటాడంటే లేడన్న సత్ఫగిరి అన్న లేదా? వద్దు, వద్దన్న. వెళ్ళిపోయాడా? వద్దా వద్దు అన్న వద్దు ఇక మనమే చాలు కుర్చీలు లేవిడా టెంట్ హౌస్ వాళ్ళకి ముందే చెప్తే వేస్తుర్రి వాళ్ళకు ఇప్పుడు కుర్చీలు చెప్పాలన్నా కూడా టెంట్ హౌస్ మళ్ళీ కిరాయి పడుతుంది అవును ఎందుకు ఫాతిగా అన్న. ఇప్పుడు ఆయన మొత్తం తయారు చేసి మనను కూసబెట్టిండు దూరంకి వెళ్ళి టీవీలో చూస్తుంటాడు డైరెక్ట్ కరా మా బొమ్మలు ఎట్లా ఆడతాయి ఇప్పుడు అని చూద్దాం మంచిగా ఆడదాం మనం అన్న ఆ? Done. సత్ఫగిర్ అన్న అన్న నువ్వు చెప్పుకరా వాళ్ళని ఇక చెప్పన్నా నువ్వు మంచిగా 7 కొండల పేరు పెట్టుకున్నావు మరి మీ జోడి హాసినే హాసిని నేను ఎన్నో చూసినట్టుంది ఫోటో వల్ల స్కూల్ డ్రెస్ లో అప్పుడు ఛత్తీస్గఢ్ లో మనం క్రికెట్ టోర్నమెంట్ ఆడాం కదా. కాదు కాదు కాదా? పెద్ద సారు ఒకసారి అలా దిగినావు కదా స్కూల్ డ్రెస్ వేసుకొని అవునవును నాయక్ సినిమాలో లేదు ఏం దిగలేవాను స్పిరిట్ చేస్తున్నావా లేదు ఎన్నో చూసినట్టు కొడుతుంది స్కూల్ డ్రెస్ లో డ్రాగన్ బై నాయకి నీ పేరేంటిది జరా కాదు 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 ఉష్కా ఉష్కా మనం టైటిలింగ్ ఇచ్చేసేయాలి అంతే లేకపోతే ఇంకా వరుసగా పెట్టుకుంటూ పోతే అన్న బత్తుల ఏం బత్తులు నీ అగరబత్తులు లేదన్నా ఏ నిన్ను అట్లా బనాయించినట్టు అంటలేను లేదా ఇగో మంచిగా ఫస్ట్ టైం హీరోగా కదా అవునన్నా అవును నాయన కోటీశ్వరుడు కదా కోటేశ్వరరావు గారు కోటీశ్వరరావు పేర్లోనే ఉంది కోటీశ్వర్ అంట తమ్ముడు సినిమా అప్పుడు ప్రేమతో పెట్టి అంటే గోకులంలో సీత మూవీ చూసినప్పుడు నాన్నగారు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ బా. నేను తమ్ముడు టైంలో పుట్టాను అనమాట సో దాని ముందు డిసైడ్ అయ్యారు నెక్స్ట్ కొడుకు పుడతాడు అప్పుడు పవన్ కళ్యాణ్ నేమ్ పెట్టు మరి పేరే పెట్టుకున్నావా బాడీలో లాంగ్వేజ్ కూడా వచ్చిందా తొడగొట్టుడు మెడగోకుడు అలా చేయలేమన్నా అంటే సార్ స్టైల్ ని మ్యాచ్ చేయలేము రావాలి కదా బాడీలో లాంగ్వేజ్ ఉంటేనే ఇక నా లెక్క బిత్తిరి లాంగ్వేజ్ అని ఉండాలి అవును. లేకుంటే బాడీలో లాంగ్వేజ్ అని ఉండాలి ఏదో అన్న ఒక లాంగ్వేజ్ చెప్పలేరా అక్క అలా కదన్నా ఇప్పుడు సత్య అన్న లాంగ్వేజ్ ఎవరు చేయలేరు అలాగే అది ఓన్లీ మీకే సాధ్యం అలాగే పవన్ కళ్యాణ్ గారి స్టైల్ కూడా ఆయనకే సాధ్యం ఎవరు ఇమిటేట్ చేస్తే కూడా బాగుండు ఊనిక్ అది అంతే యూనిక్ ఊనిక్ కదనే నువ్వు కూడా అబ్బా అబ్బా ఆహా అట్నా అక్క నిజమా గుర్తుంటే అట్లనే అన్నావు ఇంట్లో కూడా ఇది వేరే సౌండ్ అన్న సౌండ్ అసలు డీటెయిల్స్ లో వస్తుంది ఏం గుద్దురే అది గిడిగుద్దులు. ఎక్కడ చెప్పుకోలేము చెప్పుకోలేము కౌంట్ చెప్పుకుంటే దెబ్బలు సిగ్గుపోతుంది చెప్పకుంటే ఫానం పోతుంది ఆ దెబ్బలు కూడా పైకి కనపడవు లోపల ఉంటాయి ఆ. ఎట్లన్నా ఎట్లా బతకాలి అసలు డైరెక్ట్ కరు ఇప్పుడు హీరోయిన్లను సెలెక్ట్ చేసినట్టు ఇప్పుడు కరాటే వచ్చిన వాళ్ళను కుంఫు వచ్చిన నా వాళ్ళను గురించి తెలియదు విషిక గురించి సెలెక్షన్ బాగా చేశారు నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా కొంచెం ఈ సినిమా కోసం బా చూసినావా అన్న ఆఫీస్ రాగానే ఆ. చాక్ పీస్ తీసుకోవాలి డైరెక్ట్ ఒక గోడ పైన లైన్ గీసి కాలు ఎత్తన్నాడు ఏం నాకు అర్థం కాలేదు సార్ నువ్వు అక్కడ కాలు ఎత్తితే నువ్వు ఈ సినిమాలో సెలెక్ట్ అన్నాడు ఆడు ఈ అమ్మాయి కొంచెం కన్ఫ్యూజ్ అయింది కాదు సార్ అంటే అమ్మాయి మా అమ్మాయి పర్ఫార్మెన్స్ ముందే నేను చూసాను డెఫినెట్లీ యూ డిడ్ గుడ్ జాబ్ డెఫినెట్ గా ఆర్టిస్ట్ పరంగా నాకు ఎటువంటి నమ్మకం లేదు బట్ నువ్వు కరెక్ట్ గా కాలు అంతవరకు ఎత్తగలిగితే నేను ఆ షార్ట్ సినిమాలో పెట్టగలిగితే నువ్వు అలా ఎగిరిగిరి నువ్వు కసిరెడ్డిని తన్నగలిగితే ఈ సినిమాలో నీకు ఛాన్స్ సరే కష్టపడి ఒక హాఫ్ వరకు ఇంతే సార్ నా వల్ల కాదు మిగతా హాఫ్ నువ్వు సెటిల్ అయితే సెలెక్టెడ్ అని చెప్పాడు అది ఈ అమ్మాయి స్టోరీ నిజంగా ఎవరన్నా పెళ్లి సూఫుల కోతనేమో కాళ్ళ ఫట్టీలు చూస్తాం కానీ ఫస్ట్ టైం ఫైటింగ్ కాలం చూసిందంటే డైరెక్ట్ కరెక్ట్ ఏది ఒకసారి చెప్పమా ఎంత అలా కాదు ఇట్లా ఇప్పుడు వద్దు, ఇప్పుడు వద్దు. ఇబ్బంది పడతావా నువ్వు? మే 22 చూద్దాం ఎంత ఎత్తాను ఎంతవరకు ఎత్తాను ఎలా ఎత్తాను అమ్మో ఉసుక మామూలు ఉసుక కాదు ఇది బీచ్ లో ఉసుక ఆ. ఇది ఆగులో ఇసుక కాదు ఇది పిచ్చుక వైజాగ్ అంటే మంచి ఉబ్బరం ఎక్కువనే ఉంటది ఆడ అన్న అమ్మాయి పేరు రాయించ రాయన్స్ అంటే ఇంగ్లీష్ లో వస్తుంది పేరు ఆమెకు చోనేడ్జు చికెన్ కర్రీ కదా నీ పేరు చోనేడ్ చికెన్ కర్రీ లేదండి రాయన్స్ కోడికూర కదా కోడికూర కదా ఒక్కూర నా డి ఎందుకు తీసేసి అందులో ఓ ఇది ఆస్ట్రోనాట్ ప్రాబ్లం ఏమో అది ఎవరో చెప్పుంటారు జ్యోతిష్యము డి తీసేయి ఆహా న్యూమరాలజీ ప్రాబ్లం గ్రహాంతర వసూలు పెట్టారు అమ్మాయికి పేరు చెప్పు స్టోనేజ్ ఇంకా చూడడానికి ముద్దుగా తమాషగా ఉన్న కాలేజ్ ఇప్పుడే అయిపోయినట్టు అవును కాలేజ్కి వెళ్ళేసి వస్తున్నా అప్పట్లో చిన్నగా ఉన్నప్పుడు మీ అమ్మ నాయన కొట్లాడుతుంటే చూస్తుంటివా కొట్లాడుకుంటారు
ఇప్పుడు అట్లనే మీ ఆయనను కూడా కొడతావా? కొడతా, బరాబర్ కొడతా. నిజంగా చెప్పు, రియల్ లైఫ్ లో కూడా అట్లనే ఉంటావా? సిచ్యువేషన్ వస్తే కొడతా. ఏదానికైనా ఇట్లనే ఊఫ్ మన్నట్టు, అందుకే ఇట్లా ఉంటుంది. ముందే ఆ బిత్తిరోడు ఇట్లా అన్నావు అనుకో, పంచులు వేస్తాడు, ఇట్లా అన్నావు అనుకో, నీ జోలికే రాడు. మాట్లాడు, అయ్యో కొట్లాడుతున్నావు అందులో సినిమాలో, ఇప్పుడేమో మాట్లాడతలేవు. సినిమాలో ఒకే ఒకసారి కొడతామా, ఇంకా కొట్టాను, నీకు ఏడుస్తా అంతే. కాదు, ఇబ్బంది ఏం అనిపించదా నీకు? ఈ డైలాగ్ చెప్పేటప్పుడు ఇట్లా కాదు సార్ నాకు ఇబ్బంది ఉంది, ఇట్లా చెయ్య అనలేవాను? అబ్బా నిజంగా అంత మంచిదాన్ని మనమేమో. చాలా మంచిది అని అడగండి. మా ఆయన అగో నవ్వుతుంది అక్కడ. మళ్ళీ నువ్వు చెప్పు కళ్యాణ్ అన్న. ఏదన్నా అయిపోయిన దాన్ని గెలికి మరి బయటికి తీసి అక్కడి నుంచి స్టార్ట్ చేసిద్ది అన్న. అంటే మనం సాయంత్రం అయ్యేసరికి మనం ఎలా వస్తే ఇంటికి రాగానే ఎలా స్టార్ట్ చేసిద్ది, ఏడుస్తూనే ఉంటది. ఏడుస్తూనే ఉంటుంది. అబ్బా సారీ సార్ లేట్ అయింది సార్ అని ఇట్లా ఎందుకు లేట్ అయింది అని ఏడుస్తుంది. మనం లేట్ అయితే, మనం లేట్. టికెట్ అయితే డబ్బుని ఇంటికి వెళ్ళిపోవాలని అట్లనా? మిలిగింది అంతే, ఏం ప్రాబ్లం లేదు. ఏం ప్రాబ్లం, యాస్కెనింగ్ ఏడ నేర్చుకున్నావు? యాక్టింగ్ నేర్చుకోలే, ఎక్కడ నేర్చుకో. అన్న అమ్మాయి రోజు టాబ్లెట్ పెట్టిన, యాక్టింగ్ టాబ్లెట్. ఆహా, ఒక రోజు పొద్దున్నట్టు మధ్య సినిమాకి వచ్చే ముందు, ఈ రోజు ఎమోషన్ సీజన్ అంటే ఎమోషన్ టాబ్లెట్ మింగేస్తాం, కామెడీ సీజన్ అంటే కామెడీ టాబ్లెట్ మింగేస్తాం. ఏడ దొరుకుతున్నాయి? అవు హీరోయిన్లు ఎక్కువ వేసుకుంటారు అని తెలుసు. అవును. ఇది ఫల్టిటమిన్ కూడా వేసుకుంటారు కదా. వీరు మెడికల్స్ అని మా డైరెక్టర్ సార్ ఒక షాప్ ఉంది, అక్కడ దొరుకుతాయి ఆ టాబ్లెట్. అందులో ఉలువలు అన్ని ఉన్నాయి, ఆ టాబ్లెట్ వేసుకుంటా ఉడకబెట్టినవి. మనం అంటే ఈ రోజు సీన్ మనం రాత్రి పంపిస్తారు కాబట్టి దాన్ని బట్టి మనం టాబ్లెట్ వేసుకెళ్ళిపోవడం. అన్న ఇట్లా మాట్లాడుతుంటే ఎటకార గిరి పెట్టవలసింది.